తెలంగాణ తల్లి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఈ విగ్రహం చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కృతమైంది కూడా. అయితే విగ్రహం ఏర్పాట్లు మంచిదే అయినా ఏర్పాటు చేసిన చోటు ఆ విగ్రహం రూపుపైనే ఇప్పుడు వివాదం జరుగుతోంది. ఫస్ట్ వివాదం ఎలా మొదలైందో చూద్దాం. తెలంగాణకు నూతన సెక్రటేరియట్ నిర్మించే సమయంలోనే సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అప్పటి సీఎం కేసీఆర్. కానీ ఇంతలోనే అధికారం పోయింది. ఆయన ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న చోటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదిగో అక్కడ మొదలైంది అసలు వివాదం. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట అసలు తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు అని విపక్షం నుండి ప్రశ్నలు మొదలయ్యాయి. కోర్స్ ప్రజల్లో కూడా ఈ చర్చ మొదలైంది. కానీ రేవంత్ రెడ్డి అసలు వెనక్కి తగ్గలేదు. అక్కడే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇష్యూ ప్రజల్లో వ్యతిరేకంగా వెళ్తుండడంతో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చింది కాంగ్రెస్. తెలంగాణ తల్లి అంటే ఎంతో గౌరవం, మీలా అలా రోడ్డుపై కాకుండా ఏకంగా సెక్రటేరియట్లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్థలం ఓకే అయింది. ఇక డిజైన్, ఇదే ఇప్పుడు ఎక్కువ వివాదానికి కారణమైంది. కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ విగ్రహం గడీలల్లో ఉండే దొరసానిలా ఉంది. ఆమెకు కిరీటం ఎందుకు, ఆ నగలు ఎందుకు, తెలంగాణలో అలా ఎవరైనా ఉంటారా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నలు సంధించారు. సాదాసీదాగా తెలంగాణ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించారు. అయితే అంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. తీరా ఆ డిజైన్ను రివీల్ చేశాక మరింత విమర్శలు మొదలయ్యాయి. ఇదే తెలంగాణ తల్లి విగ్రహ రూపం. పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి చాలా మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారి మాటే చెల్లుతుంది, వారు చెప్పిందే వేదం అనే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం మాత్రం కాస్త లోటు అనే చెప్పాలి. తెలంగాణ అంటేనే బతుకమ్మ, అలాంటి బతుకమ్మ కనిపించడం లేదు. బతుకమ్మను తొలగించి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంలా ఆమెను డిజైన్ చేయడం. ఈ డిజైన్ బయటికి వచ్చాక మొదలైంది అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అస్తిత్వాన్ని, గుర్తులను చెరిపేయడమే టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోతోంది. అందుకే ఒక్కో పేరును, డిజైన్ను మారుస్తూ వస్తుంది. తెలంగాణకు ఐడెంటిటీగా ఉన్న బతుకమ్మను ఎందుకు తొలగించారు, హస్తం గుర్తును ఎందుకు పెట్టారు, ఇది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. తెలంగాణలోని మహిళలంతా సాధారణంగానే ఉంటారు. తెలంగాణ మహిళ అంటేనే పోరాటానికి ప్రతీక, అందుకే ఇలా డిజైన్ చేశాం. ఇది కాంగ్రెస్ సమాధానం. ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. తెలంగాణపై తన మార్క్ చూపించుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఫోర్త్ సిటీ శంకుస్థాపన కావచ్చు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ప్రస్తుతం ఆయన గుర్తింపు దక్కాలన్న ఆశ మాత్రం కనిపిస్తోంది. మరి ఈ తెలంగాణ తల్లి వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.